మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. రష్మిక మందన ట్రోలింగ్ కల్చర్ పై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ట్రోలర్లపై ఒక లాంగ్ నోట్ రాశారు. ఓవైపు టాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన రష్మిక నేషనల్ క్రష్ గా బోలెడంత పాపులర్ అయింది. కానీ ఇటీవల గుడ్ బై చిత్రంతో ఫ్లాప్ ని ఎదుర్కొంది. అనంతరం తనపై ట్రోలింగ్ అమాంతం పెరిగింది. దీంతో కలత చెందిన రష్మిక సోషల్ మీడియా ప్లాట్ఫారంపై తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి ఒక సుదీర్ఘ నోట్ను రాసింది. ఇంటర్నెట్లో ద్వేషాన్ని ఎదుర్కోవడం హృదయ విదారకం, ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని కోట్ చేసింది రష్మిక. ఇంటర్నెట్లో తప్పుడు కథనాలు వ్యాప్తి చెందుతున్నాయని, ఇది తనకు పరిశ్రమలో అలాగే పరిశ్రమేతర సంబంధాలకు చాలా హానికరం అని ఎత్తి చూపారు. ఒక రకంగా నేను మీలో కొందరి నుండి పొందుతున్న ప్రేమను గుర్తించాను, దానిని అంగీకరిస్తున్నాను. మీ నిరంతర ప్రేమ మద్దతు నన్ను ముందుకు నడిపించింది. బయటకు వచ్చి ఇలా చెప్పడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపైన నాకు ప్రేమ ఉంది. నేను ఇప్పటి వరకు పనిచేసిన వ్యక్తులు, నేను ఎప్పుడూ మెచ్చుకునే వారందరిపైన నా ప్రేమ తగ్గదు. నేను మీకోసం కష్టపడి పని చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను చెప్పినట్లు మిమ్మల్ని సంతోష పెట్టడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. అందరూ దయతో ఉండండి, మేమంతా మా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ధన్యవాదాలు అని నోట్ని ముగించింది. వాయిస్ ఓవర్ 2. కెరీర్ మ్యాటర్ కి వస్తే రష్మిక ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను రిలీజ్ కావాల్సి ఉంది. రష్మిక తదుపరి తమిళంలో విజయ్ సరసన, వరిసిలో హిందీలో రణబీర్ కపూర్ సరసన కెరీర్ మ్యాటర్ కి వస్తే రష్మిక ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను రిలీజ్ కావాల్సి ఉంది. రష్మిక తదుపరి తమిళంలో విజయ్ సరసన, వరిసులో హిందీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్లో నటిస్తోంది. దక్షిణాదిన అంజనీ పుత్ర, గీతా గోవిందం, యజమాన, సరిలేరు నీకెవరు, భీష్మ, పొగరు, పుష్ప వంటి చిత్రాలతో నటించి ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ని ఆస్వాదిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో 35 మిలియన్లకు పైగా అభిమానులు ఫాలోయింగ్ ను కలిగి ఉంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, ఆలియా భట్ తనను అనుసరించే వారిలో ఉన్నారు. అందాల ఆరబోతలో పిహెచ్డి చదివేసింది జాన్వీ కపూర్. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతూ లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించింది. కేవలం ఇన్స్టాలో దాదాపు 2.3 కోట్ల ఫాలోవర్లతో దుమ్ము రేపుతోంది. అసలు ఇంతగా ఆరబోయడం దేనికి అని సూటిగా అడిగేస్తే అదంతా తన అనుచరులను పెంచుకునేందుకని, తనకు లైక్లు క్లిక్లు రాకపోతే ఈఎంఐలు కట్టడం అంత తేలిక కాదని కూడా క్లియర్ కట్ గా చెప్పింది. ఇక సోషల్ మీడియాలు తనకు వినోదం కోసం ఉపయోగపడే అడ్డాలు అని కూడా చెప్పకనే చెప్పింది. జాన్వీ కపూర్ కెరీర్ మ్యాటర్ కి వస్తే వరుస ప్రాజెక్టులతో అద్భుతమైన లైనప్ ను కలిగి ఉంది. తదుపరి స్పోర్ట్స్ కామెడీ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి కోసం రూహి సహనటుడు రాజ్ కుమార్ రావుతో మళ్ళీ కలిసి పనిచేయనుంది. అలాగే రొమాంటిక్ కామెడీ బవాల్లో నటించనుంది. ఈ మూవీతో తన కెరీర్ లో మొదటిసారి వరుణ్ ధావన్ తో స్క్రీన్ ను పంచుకోనుంది. త్వరలో టాలీవుడ్ లోనూ ఆరంగేట్రం చేయనుంది. జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ కథానాయికగా నటించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఇదే ఊపులో ఉస్తాద్ రామ్ హీరోగా
ఓ భారీ పాన్ ఇండియా మూవీకి బోయపాటి శ్రీను శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీని యాక్షన్ ఘట్టాలతో ప్రారంభించబోతున్నారట. రామ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభిస్తున్నారట. ఫైట్ మాస్టర్ శివ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ రెగ్యులర్ షూట్ ని ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ సినిమాకు అత్యంత కీలకంగా మారనుందని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ తర్వాతే మిగతా సీన్స్ ని చిత్రీకరించనున్నారట. మేజర్ సందీప్ గా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో అడ్విశేష్ ఇప్పుడు తన రాబోయే చిత్రం హిట్ 2 ది సెకండ్ కేస్ కోసం కేడి అనే కూల్ క్యాప్ గా మారబోతున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్ గా హిట్ 2 వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. గత వారం విడుదలైన ది సెకండ్ కేస్ టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలో ఊరికే ఊరికే అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ప్రేమలో మునిగి తేలుతున్న కేడి మరియు ఆర్య మధ్య రొమాంటిక్ సీన్స్ మరియు గాఢమైన లిప్ లాక్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్రీలేఖ ఈ అందమైన మెలోడీని కంపోజ్ చేయగా గీత రచయిత కృష్ణకాంత్ సాహిత్యం రాశారు. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి తన మ్యూజికల్ వాయిస్ తో మంత్రముగ్ధులను చేశాడు. మనోహరమైన ట్యూన్ తో తగ్గట్టుగా అందమైన విజువల్స్ ఈ గీతాన్ని మరింత ప్రభావవంతంగా మార్చాయి. ఇది వాటి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.